ప్రభునందు మరి దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. మరొకసారి మీతో వాక్యము పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. వాక్యము అయిపోయేంత వరకు మీరు వింటే గొప్ప మేలు మీరు పొందుతారు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, చిన్న వాక్యం 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయెను, మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎలీషా ప్రవక్త మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. అయితే మొట్టమొదట ఇశ్రాయేలు రాజు యెహోరాము, యోధా రాజు యెహోషాపాతు రాజు, అలాగే ఏదోము రాజు కూడా మోయాబు దేశం మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. మరి మోయాబు దేశాన్ని జయించాలి అని అంటే వారు ఒకరోజు 2, 3, 7 దినాలు మరి ఆ దేశ సరిహద్దులోనికి వారు వెళ్ళారు. ఆ దేశ సరిహద్దులోనికి వెళ్ళిన తర్వాత వారికి నీరు లేకుండా అయిపోయింది. వారందరూ కూడా సొమ్మసిల్లిపోయారు. విస్తారమైన సైన్యానికి నీళ్ళు అవసరం. రెండవది ఆ యొక్క గుర్రాలు లేకపోతే రథాలు వాటన్నిటికీ నీరు అవసరమే. అయితే ఆ సమయంలో యెహోరాము రాజు, దేవుడు మమ్మల్ని చంపటానికే ఈ స్థలానికి తీసుకొచ్చాడేమో అని ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునిరా, అయితే యెహోరాము దేవునికి ఎక్కువగా లోబడిన వ్యక్తి కాదు. అహాబు యొక్క కుమారుడు యెహోరాము. అయితే దేవునికి లోబడిన వ్యక్తి కాదు, ఒక గొప్ప అవిశ్వాసి. అయితే యెహోషాపాతు మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏమండి, ఆ సమయంలో అందరూ నీళ్లు లేకపోయేసరికి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి ఏమండి యెహోషాపాతు రాజు ఒక మాట పలికాడు. ఏంటంటే, ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా?
ఆ ప్రవక్త గనక వస్తే మనము ఈ యొక్క యుద్ధంలో జయం పొందుతామా లేదా? రెండవది, మనకున్న ఈ కొదువ నీళ్ల సమస్య పరిష్కరించబడుద్ది. మనం యుద్ధానికి ముందుకు వెళ్ళాలా, వెనక్కు వచ్చేయాలా? జయమొచ్చుద్దా, జయము రాదా? మరి దేవుని సేవకుడు చెప్తాడు, దైవజనుడు చెప్తాడు. ఆ యొక్క దైవజనుడు ఎవరైనా ఉన్నారా అంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోసినవాడు ఎలీషా ప్రవక్త ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన్ని పిలిపించారు. ఎలీషా ప్రవక్త దేవుని యొక్క సముఖములో ఉండి ఒక ప్రవచనాత్మకంగా ఆయన ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. ఏంటయ్యా అంటే, ఆ యొక్క గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నిండును. గాలి రాకపోయినా వర్షం రాకపోయినా ఈ లోయ నీళ్లతో నిండిపోద్ది అని ప్రవచించాడు. దేవునిరా, మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్నారు ఇశ్రాయేలీలు, లేకపోతే యోధా ప్రజలు. దేవునిరా, మన యొక్క జీవితము యుద్ధకాలము వంటి కాలము కాదా అని యోబు గారు అంటాడు. నిజమే, మన విశ్వాస జీవితము ఎల్లప్పుడూ యుద్ధకాలము వంటి కాలమే. దేవుని నమ్మిన తర్వాత, దేవుని వెంబడిస్తున్న తర్వాత ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలి. దేనితోనయ్యా అంటే మన శరీరమే ఆత్మకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది. మనలో దేవుని ఆత్మ ఉంది, మన బాహ్య శరీరం ఉంది. శరీరానికి ఆత్మకు యుద్ధము జరుగుతూ ఉంటుంది. రెండవది, మనము సాతాను శక్తులతో మనం పోరాడుతున్నాం. ఆకాశమండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. మూడవది, లోకంతో కూడా మనం పోరాడుతున్నాము. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అలాగే లోక స్నేహము మనం చేయకూడదు, లోక మర్యాదలు మనం అనుసరించకూడదు. అయితే మనము యుద్ధ భూమిలో ఉన్నాము అనే సంగతి మనం మర్చిపోవద్దు. మనకు విజయోత్సవముతో నడిపించేవాడు దేవుడు. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళారు, అక్కడ నీరు లేకపోవడం ఒక సమస్య వారికి ఏర్పడింది. మనము కూడా అనేక రకాలైన సమస్యలు గుండా వెళ్తున్నాము. అయితే దైవజనుడు దేవుని ఆత్మతో నింపబడి ప్రాఫెసీ చెప్పాడు. వర్షం రాకపోయినా, గాలి లేకపోయినా, మేఘము లేకపోయినా ఈ లోయ నీళ్లతో నిండిపోద్ది అని. అద్భుతమైన విషయం. దేవునిరా, మన యొక్క జీవితాల్లో బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు నీళ్లు ఎప్పుడైతే కొదువుగా ఉన్నాయో అక్కడ నష్టం జరిగినట్లుగా మనం చూస్తాము. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టి కనాను దేశానికి వారు బయలుదేరినప్పుడు ఒక చోటకు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు లేవు. నీళ్లు ఎప్పుడైతే అక్కడ లేవో వారు మోషే మీద సణిగారు, దేవుని మీద కూడా సణిగారు. వివాదం ఏర్పడింది దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకు. నీరు ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, లేకపోతే నీరు లేని చోట దేవుని మీద వివాదము లేకపోతే సనగటం, నీరు లేని చోట దేవునికి అతనికి వివాదం ఏర్పడుద్ది అనే మాట. రెండవ మాట ఏంటంటే, నీరు లేకపోతే సాతానుడు ఆ చోట్లో వాడు తిరుగుతూ ఉంటాడు, నివసిస్తూ ఉంటాడు అనే మాట మనం చూస్తాము. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచ్చు, నీరు లేని చోట్ల తిరుగుచుండును. అది విశ్రాంతి వెదకుచ్చు, నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంది. మీరు ఒక వ్యక్తిలో నుండి ఒక అపవిత్ర ఆత్మ బయటికి వెళ్ళింది అనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు అది ఎక్కడైతే నీరు లేదో అక్కడ తిరుగుతున్నట్లుగా మనం చూస్తాము. మీరు గమనించారా? నీరు లేనప్పుడు అపవిత్ర ఆత్మలు ఆ స్థలములో తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. మూడవది, సంసోను 1000 మందిని ఫిలిష్తీయులను హతమార్చాడు. ఆ తర్వాత అతడు దాహము కొని అతడు సొమ్మసిల్లి పడిపోయినట్లుగా మనం చూస్తాము. అతడు దాహము కొనెను అనే మాట. దేవునిరా, మనము ఎన్ని జయాలు గుండా మనం వెళ్ళినా నీరు లేకపోతే ఒక వ్యక్తి నీరసించిపోతాడు, సొమ్మసిల్లిపోతాడు. నీరు లేకపోతే సాతానుడు ఆ స్థలంలో
వాడు పనిచేస్తూ తిరుగుతూ ఉంటాడు. సాతాను ఆ స్థలంలో నివసిస్తూ ఉంటాడు. నీరు లేని స్థలంలో దేవుని ప్రజలకు వివాదాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ సనగటం, లేకపోతే అక్కడ దేవునికి మీద తిరుగుబాటు చేయటం జరుగుతూ ఉంటుంది. దేవుని మరొక మాట, నీరంటే ఏంటి? నీరు జీవానికి గుర్తు. దేవుని ఒక మాట, దేవుని జీవానికి గుర్తు. నీరు దేవుని వాక్యానికి గుర్తు. మూడవది, నీరు పరిశుద్ధాత్మకు గుర్తు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? అంటే దేవుని వాక్యము అనే నీరు నువ్వు కలిగి నీ హృదయాన్ని నింపుకుంటున్నావా? అంటే దేవుని యొక్క జీవము నీలో ఉండాలి అంటే నీ జీవితంలో ఎప్పుడైతే నీరు కలిగి ఉంటావో, లేకపోతే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావో, దేవుని వాక్యంతో ఎప్పుడైతే నువ్వు నీ హృదయాన్ని నింపుకుంటూ ఉంటావో అక్కడ జీవం ఉంటుంది. మీరు గమనించారా? నీరు లేకపోతే అంటే వివాదాలు ఉంటాయి, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు ఉంటాయి. రెండవది, సాతాను శక్తులు ఆ స్థలంలో పనిచేస్తూ ఉంటాయి. మూడవది, సొమ్మసిల్లి అలసిపోయిన స్థితిలో అంటే దిగజారిపోయిన స్థితిలో అనేక మంది ఉంటూ ఉంటారు. నీరు పరిశుద్ధాత్మకు గుర్తు. దేవుడిరా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. మీరు గమనించరా? నువ్వు దేవుని ఆలయానివి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. మనమే దేవుని ఆలయానివి. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఈ యొక్క స్థలము, మన దేహము దేవుని ఆలయము. ఈరోజు అనేక మంది దేహములో పరిశుద్ధాత్మ దేవుడు నివసించట్ల. అపవిత్రాత్మలు, దేవునితో విరోధ భావాలు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన జీవితాలు ఉంటున్నాయి. చాలామంది కృంగిన వారిగా, అలసిపోయిన వారిగా, సొమ్మసిల్లిపోయిన వారిగా ఉంటున్నారు. అయితే ఈ సమయంలో నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. అనేక సార్లు అనేక వర్తమానాలు విన్న తర్వాత దేవుడు నీ మీదకి అంటే పరిశుద్ధాత్మను పంపాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిలబట్టలేదు. మీరు గమనించారా? దేవుడు గొప్ప ధననిధి నుండి అనేక సార్లు నీ మీద పరిశుద్ధాత్మ అనే వర్షాన్ని నీ మీద కురిపించాడు. కానీ నీలో అక్కడ ఏమాత్రం నిలవకుండా అది పల్లానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. ఒక వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని ఆధిపత్యంలోనికి తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని పరిపాలించాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత ఆ వ్యక్తి నడిపించబడుతూ ఉండాలి. ఒక విశ్వాసి యొక్క క్రమం అది. నీరుండాలి అంటే ఎలీషా చెప్తున్నాడు, మీరు ఈ స్థలంలో మీరు గోతులు త్రవ్వండి. మీరు గమనించారా? గోతులు త్రవ్వాలి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డరా, నువ్వు కూడా త్రవ్వబడాలి. నీ హృదయంలో నిషిద్ధమైనవి, దేవునికి విరోధమైనవి, దేవునికి ఇష్టం లేని అపవిత్రమైన జీవితాన్ని నువ్వు త్రవ్వాలి. రెండవది, అది బయట పారవేయాలి. మీరు గమనించారా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మీరు గమనించారా? విడిచిపెట్టకుండా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాడు. చాలామంది ఒప్పుకుంటున్నారు, కానీ విడిచిపెట్టలేని వారుగా ఉంటున్నారు. ఏ ఏ విగ్రహాలు నీలో ఉన్నాయో, ఏ ఏ దేవునికి అవిష్టమైన రాళ్ళు నీలో ఉన్నాయో వాటన్నిటి నుండి తీసేసి బయట పారేసినప్పుడే గోతులు త్రవ్వండి. ఈ గోతులు నీటితో నింపబడిపోతాయి. రెండవది, ఈ లోయ కూడా నీటితో నిండిపోద్ది. మూడవది, ఈ యొక్క దేశమంతా కూడా నీటితో నింపబడిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోవటాన్ని బట్టి నిన్ను ఆధిపత్యంలోనికి తీసుకోలేకపోతున్నాడు, నీ మీద ఆధిపత్యం చేయలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిపాలించలేకపోతున్నాడు. కారణం ఏంటయ్యా అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నివసించటానికి తగిన అనువైన వాతావరణాన్ని నువ్వు కలిగించట్లా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడే, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నీ దేవునికి విరుద్ధమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే బయట పారవేస్తావో, నీకు నీవుగా ఒక గోతిగా నువ్వు త్రవ్వబడితే, నీ హృదయంలో ఉన్న అపవిత్రమైనవన్నీ, నిషిద్ధమైనవన్నీ, అసహ్యమైనవన్నీ తీసి నువ్వు బయట నీ సెల్ ఫోనే నిన్ను
అపవిత్రపరుస్తూ ఉంటే దాన్ని విసిరి బయటపడేసేయి. అంటే నీ కళ్ళు అపవిత్రపరచబడుతూ ఉంటే 2 కళ్ళు కలిగి నరకంలో పడే కంటే 1 కన్ను కలిగి పరలోక రాజ్యంలో చేరటం మంచిది. మీరు ఎప్పుడైనా నీ కన్ను నిన్ను అపవిత్రపరుస్తుందేమో, నీ చెవులు నిన్ను అపవిత్రపరుస్తున్నాయేమో, నీ నోరే నిన్ను అపవిత్రపరుస్తుందేమో, అంటే సాతానికి ద్వారాలుగా నీ యొక్క పంచేంద్రియాలని నువ్వు తెరుస్తున్నావేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. నీ యొక్క పరిస్థితిని చక్కబెట్టాలి అని అనుకుంటున్నాడు. నిన్ను గొప్ప సమాధానంతో సంతోషముతో దేవుడు నిన్ను నింపాలి అని అనుకుంటున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీలో ఉన్న ఆ నీరు నిలవట్లేదు. ఆయన గొప్ప ధననిధి నుండి అనేకసార్లు నీ మీద వర్షాన్ని కుమ్మరించాడు, కానీ నీ హృదయము నింపబడకూడని వాటితో నింపబడిపోయింది. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించట్లా. ఆయన ఎంతగానో నీ విషయంలో ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, పరిశుద్ధాత్మను ఆర్పకుడి. మీరు గమనించారా? దుఃఖపడుతున్నాడు అనే సంగతి. ఎందుకంటే నీలో నింపుకోకూడని వాటితో నింపబడిపోయావు కాబట్టే వాక్యము నిలవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించలేకపోతున్నాడు. నువ్వు త్రవ్వి బయట పారవేయి. ఒక మాట చెప్తాను దేవునిరా, దేవుని వాక్యంలో అండి అపోస్తుల కార్యములో 5వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఎవడైనా దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. మీరు గమనించారా? మనము నీరు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. దేవునిరా, ఈ సమయంలో దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే, దేవుని మాటకు లోబడితే, ఆ రోజున ఎలీషా చెప్తున్నాడు వర్షం రాకపోవచ్చు, ఎలీషా చెప్తున్నాడు గాలి రాకపోవచ్చు, కానీ ఈ యొక్క లోయ నీళ్లతో నింపబడబోతూ ఉంది. ఇది నువ్వు సూచన అడగనవసరంలా. ఏ సూచన లేకపోయినా దేవుని వాక్యాన్ని విశ్వాసం ఉంచి, దేవుడిరా నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసం ఉంచి దేవుడు చెప్పింది నువ్వు చేస్తే దేవుని మహిమగల కార్యాలు నువ్వు చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముతున్నావా? నేను విధేయత చూపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వస్తాడు. అలాగే దప్పిగొనిన వారి మీద ఆయన జీవజలాన్ని ఆయన కుమ్మరించే దేవుడు. కాబట్టి దేవునిరా, నువ్వు విధేయత చూపించు. దేవుడు నీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హృదయంలో సమాధానం, నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న ఆ దురాత్మలను ఆయన వెళ్ళగొట్టబోతున్నాడు. నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. అద్భుతాలు మీ ఇంట్లో దేవుడు జరిగించబోతున్నాడు. ఏమండి, దేవుని మహిమతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు. దేవుని యొక్క నూతనమైన ఆత్మతో ప్రభు నిన్ను నింపాలి, నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తావో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. విధేయత లేకుండా దేవుని కార్యాలు జరగవు. మీరు గమనించారా? కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుడిరా, మీరు వర్షమైనా అయితే ఏది లేకపోయినా మీ హృదయం దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అనే మాట మొట్టమొదట. రెండవ మాట చెప్తున్నాను, మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనము. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా, వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో అనిరి. మీరు గమనించారా? దేవుడిరా, మీరు దేవుని కార్యము నీ జీవితంలో చూడాలి. పరిశుద్ధాత్మ దేవుడనే నీరు నీలో ప్రవేశించాలి, నీ ఇంటిని నింపాలి. లేకపోతే నీ యొక్క బిడ్డల జీవితాల్లో ఆయన నింపాలి. నీ యొక్క భర్త యొక్క హృదయాన్ని నువ్వు ఖాళీ చేయాలి. నీ పిల్లలు కూడా త్రవ్వబడాలి, నువ్వు త్రవ్వబడాలి, బయట పారవేయబడాలి. నీ ఇంట్లో అపవిత్రమైనవన్నీ కూడా తీసివేయాలి. అప్పుడు నీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది. అయితే నమ్మాలి. మొట్టమొదట గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఈ కార్యం చేయగలనని మీరు నమ్ముచున్నారా? అయ్యా నమ్ముచున్నామో అని వారిని అడిగినప్పుడే దేవుడు అక్కడ అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. దేవుడిరా, నీవు దేవుని శక్తిని ఆధారం చేసుకుని, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని విశ్వాసం ఉంచటం కాదు,
దేవుని శక్తిని ఆధారం చేసుకుని నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే దేవుని మహిమ గల కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. దేవునిరా ఒక మాట, మొట్టమొదట వర్షం రాకపోవచ్చు, దేవునిరా వర్షం రాకపోవచ్చు, లేకపోతే గాలి రాకపోవచ్చు. కానీ ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎలా జరుగుద్ది అని మీరు అనుకుంటున్నావా? ఇది ఎలా జరుగుద్ది? ఏ సూచన లేదు. ఏలియా వర్షం కొరకు 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. వర్షం కురిపించాలని ప్రార్థన చేస్తున్నాడు కర్మేలు పర్వతం మీద. తన యొక్క దాసుడిని పిలిచి పర్వతం మీద ఎక్కి, ఇదిగో సముద్రం వైపు చూడు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక మేఘము ఏదైనా వస్తుందా అని పర్వతం వైపు చూడమని తన శిష్యుడిని ఏలియా చెప్తున్నాడు. మీరు గమనించారా? ఒకసారి ప్రార్థన చేశాడు, చూడవయా అంటే ఏది కనిపించట్లేదు, ఎలాంటి మేఘము లేదు. 2 సార్లు 3 సార్లు 7వసారి ప్రార్థన చేసిన తర్వాత ఒక హస్తము, మనిషి యొక్క హస్తం అంతా ఒక చిన్న మేఘము పైకి వెళ్తున్నట్లుగా చూచాడు. దేవునిరా ఆ మేఘమే ఆ దేశం అంతా వ్యాపించేసి గొప్ప వర్షము కురిసినట్లుగా మనం చూస్తాము. అలాగే దేవునిరా నీ జీవితంలో ఏ సూచన అవసరం లేదు. సూచన అడగకపోయినా దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచి నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి గనక నువ్వు చేస్తే నువ్వు త్రవబడాలి. మొట్టమొదట దేవుడు ఇది చెప్తే అది చెయ్యి. ఒక మాట, లాజరు సమాధి దగ్గర యేసు ప్రభు ఉన్నాడు. అయితే ఈ లాజరు లేచి బయటకు రా అని యేసు ప్రభు చెప్పబోతున్నాడు. అయితే ముందు మార్తా నువ్వేం చేయాలి అంటే ఆ యొక్క సమాధి మీద కప్పబడిన ఆ రాతిని తీసివేయి. నువ్వు రాయి తీసివేస్తే నేను ఈ యొక్క లాజరును బ్రతికిస్తా. దేవుడు ఎప్పుడు కూడా అన్నీ ఆయనే చేయడు. నువ్వు చేయాల్సిన పనులు ఉంటాయి, నువ్వు చేయాలి. ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యం చదవకుండా, నువ్వు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయకుండా దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే జరగవు. నువ్వు చేసే కార్యం ఉంది, దేవుడు చేసే కార్యం ఉంది. గోతులు త్రవ్వండి, ఈ లోయ నీటితో నింపబడిపోద్ది. సరే, రెండోది విశ్వాసముతో అని కాదు, మేఘం లేదంటున్నావు, అదే ఎలా సాధ్యం? నువ్వు అది విశ్వాసంతోనే, నువ్వు శక్తి చేత కాదు, బలము చేత కాదు, అది నా ఆత్మ చేతనే దేవుడు నీ యొక్క కుమారుణ్ణి మారుస్తాడు. విశ్వాసం ఉంచు. మొట్టమొదట నువ్వు నింపబడు పరిశుద్ధాత్మతో, నువ్వు త్రవ్వబడాలి. నీవు నీ జీవితంలో దేవునికి విరుద్ధమైన, నిషిద్ధమైన, అసహ్యమైన, అపవిత్రమైన ఆ యొక్క పనులన్నిటిలో నుంచి నువ్వు విడిపించబడాలి. నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆ తర్వాత నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత అలాగే నీ పిల్లలను కూడా నువ్వు సిద్ధపరచాలి. అప్పుడు దేవుడు నీ యొక్క కుమారుని, నీ భర్తలైన వారిని దేవుడు మారుస్తాడు. దేవుని స్తోత్రం. ఒక మాట, దేవుడిరా ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో ద్వారాలు మూయబడిపోయినాయి. మార్గము లేని చోట దేవుడు మార్గాన్ని చూపించేవాడు. మీరు ఎప్పుడైనా మార్గము లేని చోట మార్గాన్ని ఆయన తెరిచేవాడు. మీరు ఇశ్రాయేలు కనాను దేశం వైపు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం వచ్చేసరికి మార్గం మూయబడిపోయింది. దేవుడు అరణ్యములో దేవుడు వారికి మార్గాన్ని చూపించాడు. ఎర్ర సముద్రములో కూడా ఆయన మార్గాన్ని చూపించాడు. వాళ్ళు ఆగిపోలేదు. దేవుడు వారిని గమ్యాన్ని చేరుస్తూ వస్తున్నాడు. దేవుడిరా మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా దేవుడు వారితో నడిచాడు. కాబట్టే కింద మార్గము సరళమైంది. ఇదిగో నాకు తెలియట్లేదు బ్రదర్, ఈ అప్పులు తీరే మార్గం నాకు కనబట్టలేదు, ఈ యొక్క అనారోగ్య స్థితి నుంచి విడిపించబడే మార్గం నాకు తెలియట్లేదు, నా పిల్లలు మారలేదు, నా పిల్లలు రక్షణలోనికి ఎలా నడిపించాలో నాకు తెలియట్లేదు, లేకపోతే నా భర్త మారలేదు, లేకపోతే ఈ యొక్క పాపము నుండి, ఈ శాపము నుండి నేను ఎలాగ విడిపించబడాలో నాకు తెలియట్లేదు, లేకపోతే దేవునిరా నా సాతాను శక్తులు భయంకరంగా నా మీద, నా పిల్లల మీద పనిచేస్తున్నాయి, వాటి నుండి ఎలా విడిపించుకోవాలో నాకు తెలియట్లేదు అని నువ్వు అంటూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడు మార్గము లేని చోట మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. బ్రదర్, సిస్టర్, ఆయన మార్గాన్ని తెరిచేవాడు. నీ యొక్క చిక్కు సమస్యల నుంచి దేవుడు విడిపించేవాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. దేవుని మాటలో ఒక మాట ఉంది. 84వ కీర్తన 6వ వచనము, వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు,
దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. తొలకరి వాన వానిని దీవెనలతో కప్పును. నువ్వు దేవుని ఆత్మచేత ఏమండి వాన లేకపోతే మేఘము ఇవన్నీ పరిశుద్ధాత్మకు గుర్తు. మీరు గమనించారా, ఒక విత్తనము ఫలించాలి అంటే నీరు అవసరం. మీరు గమనించారా, తొలకరి వాన కడవరి వర్షము ఏమండి వర్షము చాలా అవసరం. పంటలు పండాలి అంటే వర్షం ఎక్కడైతే నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. అలాగే దేవుని వాక్యము అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఎక్కడైతే పనిచేస్తాడో అక్కడ తొలకరి వాన దీవెనలతో కప్పుద్దట. రెండో మాట ఏంటి అంటే వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతూ ఉంటారు. దేవుని ఆత్మ దేవుడు వారిలోకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో ఒక వ్యక్తి నింపబడినప్పుడు ఆ వ్యక్తి నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారట. బలహీనులుగా ఈ రోజున అనేక మంది ఏమండి బలహీనులు అయిపోతున్నారు. ఆత్మీయతలో బలహీనులు అయిపోతున్నారు, శారీరరీతిగా బలహీనులు అయిపోతున్నారు, కుటుంబపరంగా బలహీనులు అయిపోతున్నారు. కానీ దేవుని ఆత్మ ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ బలవంతులుగా నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణం చేస్తూ ఉంటారు. నీ ప్రయాణము దేవుడు సక్సెస్వంతంగా చేస్తాడు. మనము ఏమండి ఐగుప్తు అనే ఈ లోకంలో నుండి పరలోకానికి మనం ప్రయాణం చేస్తున్నాం. నువ్వు దినదినము బలాభివృద్ధి పొందుతూ ఉండాలి. తొలకరి వాన నిన్ను దీవెనలతో కప్పుద్ది. రెండోది ఏంటి అంటే వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుని సన్నిధిలో కనబడాలి. తల్లి, నువ్వు దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని ఇస్తున్నావు? దేవుని మందిరానికి వెళ్తున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? అనుదినము దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో కనబడటం కాదండి, పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని సన్నిధిలో నువ్వు నాటబడి ఉండాలి. నాటబడి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతుకు. అప్పుడు అవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. నీకేం కావాలో అన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు అండి నీ జీవితంలో దృశ్యము కాని వాటిని దేవుడు దృశ్య రూపములో దేవుడు చూపించేవాడు. మనం దృశ్య రూపములో ఉన్న వాటిని నమ్ముతున్నాం, అదృశ్యమైన వాటిని మనం నమ్మట్లేదు. ఒక మాట చదువుతాను. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుని ప్రేమించే వారికి ఏమండి చెవులకి వినబడదట, ఏమండి ఆ యొక్క హృదయానికి అర్థం కాదు. కానీ దేవుడు మనుష్య హృదయానికి గోచరము కాని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో అద్భుత రీతిగా దేవుడు ఒక స్థలంలో ఒక సమయంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కంటికి కనబడకపోయినా, చెవికి వినబడకపోయినా, హృదయానికి గోచరము కానటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. గాలి మనం కనబడతలా, కానీ మా గాలి ఉంది కదా, మనం వర్షమే మనం చూస్తాము, గాలిని మనం చూడలేకపోతున్నాం. కానీ ఎలీషా చెప్తున్నాడు, వర్షం రాకపోయినా గాలి లేకపోయినా ఈ లోయ నీటితో నింపబడుద్ది అని చెప్పాడు. చివరికి ఒక చిన్న మాట చదివి ముగించేస్తాను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గము రాగా దేశము నీళ్లతో నింపబడెను. ఏదోము మార్గము గుండా నీళ్ళు వచ్చేసినాయట. దేశము అండి ఆ యొక్క నీటితో నింపబడిపోయిందట. ఏదోము మార్గము గుండా వర్షం కురగపోయినా గాలి రాకపోయినా దేవుడు ఆ దేశాన్ని నీళ్లతో నింపేశాడు. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గొప్ప కార్యాలు మీ జీవితాల్లో దేవుడు చేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు, గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని, ఈ వర్తమానం అనేక మందికి దీవెనకరంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.